దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగాక. వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 43 అధ్యాయంలో మరి ఇలా రాయబడి ఉంది. భయపడకుము, నేను మీకు తోడై ఉన్నాను. ఏ విషయంలో అయినా భయపడకు అని మరి యెషయా భక్తుడు మరి ఈ విధంగా రాయబడింది. చూడండి ప్రియులరా, మరి స్పష్టంగా ప్రభువారే మాట్లాడారు. భయపడకము, మేము మీకు తోడై ఉన్నాను. ప్రతి విషయంలో కూడా నేను మీకు తోడై ఉన్నానని మరి ఒక వాక్యంలో రాయబడింది. ప్రియులారా, చూడండి, కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. మరి మనము ఏ విధంగా ఉంటున్నాం అనేది మనం ప్రశ్న చేసుకుందాం. ప్రతి విషయంలో భయపడతా ఉంటాం. ఆర్థిక విషయంలో భయపడతాం, ఆరోగ్య విషయంలో భయపడతాం. ప్రియులారా, చూడండి, ఈరోజు మన హృదయంలో అంత భయమే. వాక్యం చదివి మనము విశ్వాసం కొని మనము ఎక్కువగా భయపడతా ఉంటాం. అందుకే ప్రభు వారు ముందే తేటగా యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. ఇలా చూడండి, భయపడకము, నేను మీకు తోడై ఉన్నాను అని ప్రభు మరి చక్కగా తేటగా మాట్లాడారు. దేనికి భయపడుతున్నాం మనం ఈరోజు? ఆరోగ్య విషయంలో భయపడుతున్నామా? ఆర్థిక సమస్యలతో భయపడుతున్నామా? అందుకే మాట్లాడుతున్నాడు, భయపడకండి. మీరు అప్పుల్లో కూరి ఉన్నారా? ఆర్థికంగా బిజినెస్లో మీరు లాస్ అయ్యి ఉన్నారా? ఆర్థికంగా మీరు బాగా తినడానికి లేని పరిస్థితుల్లో మీరు ఉన్నారా? మీరు భయపడకండి, నేను తోడై ఉన్నాను. మీరు నా మీద విశ్వసించండి, విశ్వాసంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా నడవండి అని ప్రభు వారు మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఈరోజు మనం ఏ విధంగా భయపడే వాళ్ళగా మనం ఉన్నామా? మనం ప్రశ్నించుకోవాలి. ప్రియులారా, చూడండి, భయపడకండి అని మాట్లాడినప్పుడు మనం ధైర్యంగా ఉండి ప్రార్థన చేయవలసిన అవసరం మనకుంది. ప్రియులారా, చూడండి, అంత మాత్రమే కాదు, మరి ఆరోగ్య విషయంలో కూడా చాలామంది ఆందోళన కలిగి ఉంటారు. ఎన్నెన్నో ఆలోచనలు కలిగి ఉంటాయి. భయపడకూడదు. ప్రభువు మనకి ఆరోగ్యం ఇచ్చే దేవుడు. ఒకవేళ మీరేమన్నా పాపంలో ఉన్నారా? ఆ పాపంలో కూడా భయపడకండి. ఆ పాపము సాతానుడు మీతో పాపాన్ని కొలిపిర్చాడా? ఆ పాపాన్ని కూడా తీసివేసే దేవుడు. ప్రతి దానికి భయము భయము భయము. ప్రియులారా, గమనించండి, ఈరోజు భయపడకూడదు, పిరికివాళ్ళగా మనం ఉండకూడదు. నిగ్రహంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ప్రభువు నమ్ముకుని మనము, దేవుణ్ణి విశ్వసించే మనము, దేవునిలో నడిచే మనము, వాక్యం చదివే మనము భయం లేకుండా ఈరోజు మనము మరి కొనసాగించేవారుగా ఉండాలి. మరి అంత మాత్రమే కాదు, ఈ ఆరోగ్య విషయంలో భయపడుతున్నారా? మీరు ఒకవేళ ఆర్థిక విషయంలో భయపడుతున్నారు, దేంట్లో మీరు భయపడుతున్నారు? నీ ప్రభు వారు చక్క తేటగా మాట్లాడు, నేను మీకు తోడై ఉన్నాను. మీరు ఒకవేళ బిడ్డల విషయంలో భయపడుతున్నారా? చూడండి, ఈరోజు చాలా భయంకరమైన బిడ్డలు కూడా అలాగే ఉన్నారు. తల్లిదండ్రులు లోబడకుండా బిడ్డల విషయంలో భయపడద్దు. ప్రార్థన చేయండి, మోకరించి ప్రార్థన చేయండి. నేను మీకు తోడై ఉన్నానన్న దేవుడు, మనకి వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. అటువంటి దేవుణ్ణి మనము ఆరాధించవలసిన బాధ్యత మనకుంది. పిల్లరా, చూడండి, ఈరోజు దేవుణ్ణి ఆరాధించడం అనేసి భయపడుతూ మనుషుల వైపు చూస్తున్నాము, లోకం వైపు చూస్తున్నాము. కానీ మరి ప్రియులరా, గమనించండి, ఈరోజు వాక్యం వైపు మనం చూడట్లేదు, మరి దేవుని వైపు మనం చూడట్లేదు, మరి ఆయన పాదాలు మనం పట్టుకోవట్లేదు, మరి కన్నీరు కార్చట్లేదు. అందుకే దేవుడు స్పష్టంగా మాట్లాడారు, పిల్లలారా, మీరు భయపడకండి, నేను మీకు తోడై ఉన్నాను. మీకు ఆర్థిక విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఒకవేళ బిడ్డల విషయంలో కానీ, లోకాసారమైన పనుల విషయంలో కానీ, మీ యొక్క కుటుంబ సమస్యల్లో కానీ మీరు ఒకవేళ భయపడితే కనుక మీకు నేను తోడై ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో మరి కొన్ని మాటలు చెప్పడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. పిల్లరా, చూడండి, ప్రతి విషయంలో భయపడకుండా చెప్తున్నాడు దేవుడు. మన లేవనెత్తిన దేవుడు, మన నడిపించిన దేవుడు, మన బలపరిచిన దేవుడు, మన స్థిరపరిచిన దేవుడు, కుటుంబాన్ని పోషించే దేవుడు. ప్రియులారా, గమనించండి, ఆయన పోషించకపోతే మనం ఈ విధంగా ఉండము, ఆయన రక్షించకపోతే ఈ విధంగా ఉండము, ఆయన నిజంగా ఆరోగ్యం ఇవ్వకపోతే మనం ఈ విధంగా ఉండము.
ఆయన ఆర్థిక విషయంలో మనం బలపరచకపోతే మనం ఈ విధంగా ఉన్నాం. గమనించిన ప్రియులరా, ఈరోజు మన బిడ్డలు ఉన్నతమైన స్థాయిలోకి ఉన్నారంటే, ఈరోజు మన బిడ్డలు ఉన్నతమైన చదువులు చదువుతున్నారంటే, ఈరోజు మన బిడ్డలు మంచి ఆరోగ్యంగా ఉన్నారంటే, ఎంత గొప్ప కార్యం చేసిన దేవునికి స్తోత్రాలు చెప్పని అవసరం మనకు. దేవునికి మహిమ కలిగిన ఆమేన్. ఈరోజు హాస్పిటల్లో అనేక మంది రోగులు బిడ్డలు హాస్పిటల్లో ఉన్నారు, దేవునికి స్తోత్రం. కానీ దేవుడు మన బిడ్డల్ని హాస్పిటల్లో లేకుండా కలగజేసిన దేవుడు. మరి మనం ఎందుకు భయం? మనకు కాపాడిన దేవుడు మనకుండగా మనకు భయం ఎందుకు? మనకు వాగ్దానం చేసిన దేవుడు మనకుండగా మనకు భయం ఎందుకు? వాక్యంలో తేటగా మాట్లాడాడు యెషయా. మరి మీరు భయపడకండి, మీకు నేను తోడై ఉన్నానని మరి యెషయా చక్కగా తేటగా రాయబడ్డది. దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్. ఈరోజు ఈ సాయంకాల సమయంలో మీ బిడ్డలు విశ్వాసంగా ఉన్న మీరు కానీ సేవకుల విషయంలో కానీ మీరు చూడండి. మరి అనేక మంది సేవకులు చెప్తూ ఉంటారు, మన సేవకుల మాటలు కూడా గమనిస్తూ ఉండాలి. ప్రియులారా చూడండి, ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, సేవకులుగా మా బాధ్యత కనుక మీకు చెప్పవలసిన అవసరం మాకుంది కనుక, మీకు తేటగా చెప్పవలసిన అవసరం మాకుంది కనుక, మీరు ఈరోజు ఈ సాయంకాల సమయంలో ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియో షేర్ చేయండి. కొంతమందికి ఒకవేళ అటువంటి ఆపదలో ఉన్నారేమో, ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నారేమో, ఒకవేళ చీకటి శక్తులకి బంధింపబడి ఉన్నారేమో, ఒకవేళ ప్రతి విషయంలో కూడా బంధింపబడి ఉన్నారేమో, ఈరోజు మీరు ఆలోచించేయండి. ఈరోజు ఈ వీడియో పంపి వాళ్ళని ధైర్యపరచడానికి వీడియో పంపండి. మీరు కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ప్రియుల దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి తల్లిదండ్రులు ఎక్కడో చాలా దూరదేశంలో ఉంటారు, అలాగే తల్లిదండ్రులు ఎక్కడో జాబులు చేస్తూ ఉంటారు, బిడ్డలు ఇంటికాడే ఉంటూ ఉంటారు. వాళ్ళు రకరకాలైన బానిసత్వంలో వాళ్ళు ఉంటా ఉంటారు, ఆ కట్టడ సంబంధంలో ఉంటారు. వాళ్ళ కోసం కూడా ప్రభు వారు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మీరు భయపడకండి. మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయండి. మోకరించి మీ బిడ్డల కొరకు మీరు కన్నీరు ప్రార్థన చేయండి. మీ బిడ్డల కొరకు ఎంత రోధించినా పర్వాలేదని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు లోకం వైపు చూసి, ఒకవేళ మనుషుల వైపు చూసి భయపడితే గనక వాళ్ళ సహాయము కొంతవరకే. మరి దేవునికి అసాధ్యం అనేది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే గనక దేవుడు మన కుటుంబం పట్ల, మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు గనక ఈ రాత్రికాల సమయంలో మనం భయపడే వాళ్ళుగా మనం ఉండకూడదు. దేవుని మహింపరిచే వాళ్ళుగా మనం ఉండాలి, దేవుని గణపరిచే వాళ్ళుగా మనం ఉండాలి. మన బిడ్డల కొరకు కన్నీరు ప్రార్థన చేయాలి, మన బిడ్డల కొరకు రోదన ప్రార్థన చేయాలి. చూడండి ప్రియులారా, భక్తులు అనేక మంది మరి రోదనగా ప్రార్థన చేశారు ప్రభు ప్రియులారా. అలాగే కన్నీటి ప్రార్థన చేశారు, అలా రోదనైన ప్రార్థనలు చేశారు బిడ్డల కొరకు, అలాగే కుటుంబంలో కొరకు, తల్లిదండ్రుల కొరకు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ప్రార్థనలు చేశారు. ప్రియులారా, ఈ వాక్యం ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, ఆర్థిక విషయంలో, ఆరోగ్య విషయంలో, ప్రతి విషయంలో మీరు భయపడకండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక ఈ రాత్రికాల సమయంలో మీరు ఈ యొక్క వీడియో అన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని పాదాల దగ్గరికి రండి, వచ్చి ప్రార్థన చేయండి. ప్రభువా, ఇంతకాలము మరి మేము భయపడుతూ ఉన్నాం నాయన, ఇంతకాలము మనుషుల వైపు చూస్తూ ఉన్నాం ప్రభువా, నీ వాక్యం వైపు చూడలేదు, మీ వైపు చూడలేదు ప్రభువా. మా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు నాయన, మా కొరకు ఎన్నో శ్రమలు పడ్డావు ప్రభువా. మేమైతే మా బిడ్డల కొరకు శ్రమలు పడతలేదు, నా తల్లిదండ్రుల కొరకు మేము శ్రమలు పడలేదు ప్రభువా. ఈ రాత్రి నాయన మా కళ్ళు, మా మనోనేత్రాలు తెరిపించినందుకు మీకు వందనాలు అని ఈ రాత్రికాల సమయంలో మీరు ప్రభు పాదాలు పట్టుకుంటే గనక, ప్రభువుని అడిగితే గనక ఈ రాత్రి ఖచ్చితంగా కార్యాలు చేసే దేవుడు, అనేక మందికి కార్యాలు చేసే దేవుడు. చూడండి ప్రియులరా, ఈరోజు అనేక మంది కార్యం చేయకపోతే ఎంతోమంది గొప్ప వాళ్ళే మరి సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు, మందిరాల్లో, సభల్లో సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు. ప్రియులరా, చనిపోయాడు, వాడు మరణ సాయంలోకి వెళ్ళిపోయాడు, వాడు మళ్ళీ బతికి బట్ట కట్టడు అన్న పొజిషన్లో టైంలో ఉన్నప్పుడు కూడా అతను బతికాడు, దేవునికి మహిమకరంగా జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక మంది సేవకులు కూడా అలాగ బతికి సేవ చేస్తున్నారు. ప్రియులారా, గమనించండి, ఈ రాత్రికాల సమయంలో నా మాటలు మీరు తేటకు అర్థం చేసుకుని మరి ఎటువంటి వాళ్ళనైనా వాడికిన దేవుడు, ఎటువంటి వాళ్ళనైనా చేర్చుకునే దేవుడు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా అని కనికరము చూపించే దేవుడు, కుటుంబాలని లేవనెత్తే దేవుడు ఈ రాత్రికాల సమయంలో మీ కుటుంబాలను లేవనెత్తునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క వీడియో నా ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబాలు దీవించబడతాయి, మీ బంధువుల కుటుంబాలు దీవించబడతాయి. ఆ యొక్క గ్రామాల్లో, ఆ యొక్క సంఘాల్లో, మరి ఈ యొక్క రాష్ట్ర స్థాయిగా మరి ఈ వీడియో నా ప్రతి ఒక్కరు కూడా
వాళ్ళ కుటుంబాలు దీవించిన గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర ప్రేమ గల తండ్రి, దయగల దేవందనాలు, స్తోత్రాలు. యెషయాభద్రుడు నాయన 43:5 మీరు మాట్లాడారు, అందుబట్టి వందనాలు, స్తోత్రాలు. మీరు భయపడకండి, నేను ఉన్నాను, మీకు తోడుగా ఉన్నాను. పాపములైన, శాపములైన, కరువులైన, ఖడ్గములోనైనా, మీ యొక్క సమస్యల్లో, కుటుంబ సమస్యల్లో అయినా నేను మీకు తోడుగా ఉన్నానని మీ భక్తుడి చేత తేటగా మరి నాయన ప్రభా మాట్లాడారు. అలాగే మీ సేవకులు ఎంతో విలువైన వాక్యాన్ని మాకు నాయన వినిపించారు. అందుబట్టి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని క్షమించండి అని మీరు ప్రతి ఒక్కరు కూడా ఆయన పాదాలు పట్టుకుంటే క్షమించే దేవుడు ప్రభా. మీ బిడ్డలను క్షమించండి, మీ బిడ్డలను ఆదరించండి ప్రభా. ఈ వీడియో ఎవరైతే విన్నారో వాళ్ళ కుటుంబాలను దీవించండి. 30 60 100 దీవించి మళ్ళించి కృప చూపించమని ఈ యొక్క చిన్న ప్రార్థన మీ ప్రార్థన సన్నిధికి చేర్చుకోమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.